హాయ్ అందరికీ, వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ అండి. ఇది డే టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. అది ఆ రోజు మా బాబుది సెకండ్ బర్త్డే అనమాట. ఆ రోజు వ్లాగ్ ఇది. యాక్చువల్లీ ఆ రోజు అయితే అసలు హెల్త్ అయితే బాగాలేదు, కానీ తప్పదు, ఇంకా వాడికి స్కూల్కి పెద్ద బాబు స్కూల్కి పోవాలి కదా అని చెప్పేసి ఇంకా అది మిక్స్డ్ది ఉంటాయి కదా, అవి పప్పు దినుసులు, వాటితో దోశ వేశాను. ఇది రెసిపీ కావాలంటే షార్ట్లో ఉంది, ఎవరైనా చూడలేదంటే చూడండి. హై ప్రోటీన్ అండి, చాలా మంచిది, కిడ్స్కి మంచిది, మనకు కూడా మంచిదే, చాలా బాగుంటుంది. ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఏదో ఒక చట్నీ అయితే ఏదైనా పర్లేదు, శనక్కాయ చట్నీ అయితే ఇంకా బాగుంటుంది, ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. తర్వాత ఇంకా మధ్యాహ్నం క్యారీకి నేనైతే ఆనియన్ టొమాటో కర్రీ ఉంది కదా, అది చేస్తున్నాను సింపుల్గా. ఇంట్లో ఉన్నాయి వెజ్జెస్, కానీ నాకు ఇంకా కట్ చేసే ఓపిక లేక ఇంకా ఏదో ఒకటిలే అని చెప్పేసి, ఇవైతే త్వరగా అయిపోతుంది కదా, మళ్ళీ ఇవి కట్ చేసి అవి కట్ చేసి ఇంకా ఓపిక లేదు అని చెప్పేసి సింపుల్గా చేసేసి పంపించేసిన క్యారీకి. అయితే అన్ని రోజులలో బాగుంటుంది, ఇదేంటిదో కొంచెం ఏదైనా చిన్న ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ అలా వచ్చినప్పుడు కొన్నిసార్లు హెల్త్ అస్సలు సపోర్ట్ చేయదు. అప్పటి వరకు ఎంతూజియాజంగా ఉంటాము, సడన్గా అంతే సిక్ అయిపోతాం కదా, అంతే, ఇంకా మామూలు ఏం చేస్తాంలేండి. ఆ రోజైతే మామూలు టైర్డ్ అవ్వలేదు, నేను భయంకరంగా టైర్డ్ అయిపోయాను. ఇంకా ఇంకోటి ఏంటంటే, ఇంకా వీని రెడీ చేయాలి కదా, ఇంకా మార్నింగ్ టెంపుల్కి పోవాలి అని చెప్పి ప్లాన్ అయితే ఉనింది, కానీ మళ్ళీ నేనైతే ఇంకా స్నానం అయితే చేయలేదు, వీడైతే చేసేసాడు. ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొని పోయినాడు అనమాట వీని టెంపుల్కి. ఇంకా నేను రెడీ అయితే చేస్తున్నాను. ఇంకా వాడు అస్సలు వేసుకోడు అబ్బా, పిల్లలు అస్సలు మాటే వినరు. అప్పటి వరకు ఒకలాగుంటారు, తర్వాత ఒకలాగుంటారు. ఈవినింగ్ అయితే అస్సలు మాట వినలేదు మా వాడు. ఏదోలే లాస్ట్ టైం సరిగ్గా చేయలే బర్త్డే, ఈసారి బాగా చేద్దామని చెప్పి అనుకుంటే వీడు అసలు మాట వింటే కదా అన్నీ పీకి పడేస్తున్నాడు. ఏం చేద్దాం, తప్పదు. అప్పటి వరకు ఏమనిపిస్తుంది అంటే, అసలు ఇట్లే పెంచింది పిల్లల్ని, మేమే పెంచినామా అన్న డౌట్ వస్తుంది వీళ్ళు చేసే అల్లరికి. మామూలు అల్లరి కాదు, మామూలు హైపర్ కాదు వీళ్ళు. ఇంకా నీట్గా వాడు డ్రెస్అప్ అయిపోయేసి ఇంకా గుడికి అయితే పోయేసి వచ్చినారు. నేనైతే ఇంట్లోనే ఉన్నాను. కాసేపు వాడు పోయిన కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా స్నానం కూడా చేయాలనిపించలా, ఒకేసారి సాయంకాలం చేద్దాంలే స్నానం అని చెప్పి అనుకున్నాను. ఇంకా ఏమంటారు ఇది, మేము డెకరేషన్ ఐటమ్స్ కూడా కొన్ని తెచ్చినామండి. ఆ డెకరేషన్ అయితే అదొక కళాఖండం, దాని గురించి అస్సలు చెప్పకూడదు, అంత బాలేవు అసలు. అవి చాలా చీప్వి పెట్టారనమాట డెకరేషన్ ఐటమ్స్. అయితే మేమైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఎంత టైం తీసుకుందంటే, సింపుల్ డెకరేషన్ మేము 10 to 15 minutesలో అయిపోతుంది అని ప్లాన్ పెట్టుకున్న వాళ్ళము. అది కాస్త ఎంత టైం పట్టిందంటే, ఎప్పుడంటే 6:30కి అరౌండ్ స్టార్ట్ చేసినాము, 8:15కి అయిపోయింది. చిన్న డెకరేషన్ అనమాట. దీనికి మించి డెకరేషన్స్ అయితే చేసుకున్నాము, అవి టైం పట్టింది. కానీ ఇది చాలా సింపుల్ది, కానీ ఎందుకు ఇది ఇంత టైం పట్టింది అర్థం కాల, అంత టైం పట్టింది. ఇది వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ ఉంది కదా, సో అది అంటే ఆ రిబ్బన్ అంటారు కదా, ఒకటి జిగజిగా అని ఉంటుంది, అది బెలూన్స్, తర్వాత ఇవి సైడ్లో ఎయిర్ ఫిల్ చేస్తాం కదా, అటు సైడ్ ఇటు సైడ్ లవ్ సింబల్ లాగా వచ్చాయి ఇవి. తర్వాత ఒక టేపు చిన్నది థ్రెడ్ లాంటిది ఇచ్చారు, అంతే. ఇది కలిపి 260 సంథింగ్ ఎంతో పడింది. అస్సలు ఏది కానీ క్వాలిటీ బాగాలేదు, చాలా ఫీల్ అయ్యాం మేము. తీస్తుంటే కూడా అవి పోతున్నాయి, పిచ్చ డెలికేట్ ఉన్నాయి అన్నమాట. మేము చేసిన తప్పు ఏంటంటే, దీనికంటే ఇంకొంచెం మంచి క్వాలిటీ ఏమన్నా ఉందా అండి అని చెప్పి అడగాల్సింది, మేము అడగలేదు. అంటే హోప్ అనమాట. ఇప్పుడు ఆన్లైన్లో అయితే కొంచెం
ఇట్లాంటివి తక్కువ రేట్ అయితే మోసం చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది ఆఫ్లైన్ కదా, ఐ మీన్ బయట పోయి తెచ్చుకున్నాం కదా, వీళ్ళు అట్లా ఉండరులే అనుకున్నాం, కానీ వీళ్ళు కూడా ఇట్లే ఉన్నారు. కనీసం ఒక్కసారి ఆయన చెప్పింటే అన్నా మాకు డబల్ పని తగ్గేదేమో అనిపిస్తుంది. నిన్నైతే హెల్త్ బాగాలేకపోవడానికి, ఈ డబల్ డెకరేషన్కి వీడు సపోర్ట్ చేయకపోవడానికి అంత హెక్టిక్ చేసుకున్నా. నేను అవసరమా నాకని చెప్పి నేను బాగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత మనమే వర్క్ చేయాల్సింది తప్పదు. వంట చేసుకోవాలా, బూకులు తోముకోవాలా, కసులు తుడుచుకోవాలా, ఇల్లు తుడుచుకోవాలా, ఇంకా అన్నీ ఉంటాయి కదా. నేను ఇంక ఎక్స్ట్రా పని నాకు అవసరమా అని చెప్పి బాగా ఫీల్ అయ్యాను. ఊరికైనా కోపం వస్తుంది అనమాట. ఇదే పెడుతున్నాము యాక్చువల్లీ. కళాఖండం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అవే అంతే, వాడు 3 సెంటీమీటర్స్ అన్నాడు, 3 or 5 సంథింగ్, నాకు గుర్తుకులేదు. అసలు అంత కూడా లేదు. పెడుతుంటే ఊడిపోతున్నాయి. మేము ఏం చేయాలనుకున్నాము, అది ఏమొచ్చిందో అర్థం కాక మా హస్బెండ్ అయితే వేరేవి తీసుకొచ్చినాడు. ఇలాంటివే, అవి చాలా బాగున్నాయి క్వాలిటీ. మీరు ఇట్లా ఏదైనా బయట నుంచి సెట్ తెచ్చుకోకండి అంత ఈజీగా. అంటే మీకు తెలిసిన వాళ్ళు, బుక్ షాప్లో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకోండి, కానీ మీరు కొత్త షాప్లో అట్లా పోయి అయితే తీసుకోకండి. ఎందుకంటే బాగా మోసం చేస్తున్నారండి. మామూలుగా మోసం చేయట్లా. అంటే అదేదో పెద్ద మనీ అని చెప్పలేను, కానీ శ్రమ అయితే వేస్ట్ కదా. అదో లాస్ట్కి అట్లా అయిందనమాట. ఇక్కడ ఫోటోగ్రాఫర్ అయినా మా వాడు, ఈ అబ్బాయి మా మరిది, మా హస్బెండ్ తమ్ముడు. యాక్చువల్లీ మా పెద్ద బాబు, ఆ పాప అదే మా హస్బెండ్ చెల్లెలు కూడా ఉండాలి, ఆ పాప లోపల ఉందనమాట. అంటే వీడియో కవర్ చేయలేకపోయాను నేను. మోస్ట్లీ అయితే ట్రై చేశాను. అంటే వీడిని పట్టుకోవాలి కదా మెయిన్. వీడైతే అసలు బెలూన్స్ ఉండనీయకుండా ఉన్నాడు. ఈ డెకరేషన్ ఇవి చూసి ఫస్ట్ టైం వాడు ఇట్లా డెకరేషన్ చూడడం, అందుకే ఎగ్జైట్ అయిపోయినాడు. ఇంకా మేము మామూలుగా లేదు, కర్మకు ఆ రోజు వర్షం, పిచ్చల వర్షం, మామూలుగా కాదు వర్షము. ఆ వర్షం ఒకటి, ఈ వేడి ఒకటి, నాకు ముందే చెమటలు భయంకరంగా పడతాయి. ఆ వేడికి, ఆ చెమటలకు ఏం బతటేరా సామి అనిపించింది. అంత హెక్టిక్ అనిపించింది. కానీ ఏం చేయాలా, మెమరబుల్గా ఉండాలని చెప్పేసి మేము చేసుకున్నాము. ఇంకా కొన్ని అయితే మిస్ అయ్యాయి. అంటే నేను వీడియో తీయలేకపోయాను. అంటే నేను ట్రైపోర్డ్ పెట్టుకునే చోట ఆయన పిక్స్ తీస్తున్నాడు. ఇంకా నా ట్రైపోర్డ్ పెట్టుకోవడానికి లేదు. వేరే అడుగుదాం అంటే కొన్నిటి వరకు మా మరిది కవర్ చేశాడులేండి, బట్ కొన్నిటికి కాలేదు. ఇంకా అన్నీ కావాలంటే అవ్వవు కదా. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే సో దట్ దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రిప్షన్ ఆల్.